ఇసా బరాబర్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది దర్శకుడు తీసుకున్న పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే సాధారణంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కూరగాయలు కొనేటప్పుడే రూపాయి, రూ. 2, రూ. 5కు బేరసారాలు చేస్తారు. కానీ తమ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ ఎప్పుడు సరిగ్గా చూసుకోరు. ఒకవేళ చూసినా రూ. 10, 15 ఛార్జీల పేరుతో కట్ అయినా కూడా పెద్దగా పట్టించుకోరు. అసలు అకౌంట్ లో ఎంత డబ్బు ఉంది, వడ్డీ ఎంత వచ్చింది వంటి లెక్కలు కూడా వేసుకోరు. దర్శకుడు అశ్విని ధీర్ సరిగ్గా ఈ పాయింట్ ని పట్టుకున్నాడు. డైరెక్టర్ తీసుకున్న ఈ పాయింట్ చాలా బాగుంది. ఒక్కొక్కరు రూ. 10 కదా అని వదిలేస్తే కొన్ని లక్షల మంది పదులు కలిపితే ఎన్ని కోట్లు అవుతుంది అంటూ తీసిన పాయింట్ చాలా బాగుంది. కానీ సీరియస్ గా చెప్పాల్సిన కథను కొంచెం కామెడీతో చెప్పాలని ట్రై చేయడం కొంచెం బెడిసి కొట్టిందని చెప్పాలి. ఇక సినిమా కథలకు వెళితే రాధే మోహన్ శర్మ రైల్వేలో టికెట్ కలెక్టర్, సీఏ కావాలని కలలు కంటాడు. ఇక తండ్రి చనిపోవడంతో వచ్చిన ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతను ఒక సింగిల్ పేరెంట్. అబ్బాయి బాధ్యతలు చూసుకుంటూ ఫ్రీ టైమ్ లో రైల్వే స్టేషన్ లో పిల్లలకు అకౌంట్స్ కూడా చెప్తాడు. అయితే లెక్కల్లో రాధా మోహన్ శర్మ చాలా పర్ఫెక్ట్. ఓసారి బ్యాంకు నుంచి తనకు రావాల్సిన వడ్డీలో రూ. 27.50 తక్కువగా పడిందని గమనిస్తాడు. బ్యాంకుకు వెళ్లి కంప్లైంట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టు బ్యాంక్ ఓనర్ మిక్కీ మెహతా 2,000 కోట్లకు పైగా స్కామ్ చేసినట్లు బయటపడుతుంది. తాను చేసిన మోసాన్ని బయటపెట్టిన రాధే మోహన్ శర్మను మిక్కీ మెహతా ఏం చేశాడు? స్కామ్ కేసు నుంచి బయటపడటం కోసం మిక్కీ మెహతా పాలిటిక్స్ ను వాడుకొని తప్పించుకోవడానికి చేసిన కుట్రలు, రాధే మోహన్ శర్మ చేసిన ప్రయత్నాలతో ఈ సినిమా ఉంటుంది. ఇక మంచి పాయింట్ ని తీసుకున్న డైరెక్టర్ మంచి సన్నివేశాలు రాసుకోవడంలో కొంచెం ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. కామన్ మ్యాన్ అంటూ హీరో క్యారెక్టర్ అయితే క్రియేట్ చేశారు, కానీ ఒక సామాన్యుడు అతడికి రిలేట్ అయ్యేలా మాత్రం సీన్స్ రాయలేదు. ఇక రైటింగ్ పరంగా సినిమాలో చాలా లిబర్టీ తీసుకున్నారు. ఇక సినిమాలో పాటలు ఓకే, కానీ నేపథ్య సంగీతం మాత్రం బాగలేదు. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ఒక సామాన్యుడిగా మాధవన్ లుక్, యాక్టింగ్ బాగున్నాయి, కానీ ఆయన ప్రతిభకు తగ్గ పాత్ర అయితే కాదని చెప్పవచ్చు. డైరెక్టర్ తీసుకున్న ఐడియా బాగున్న సినిమాలో సీరియస్ ఇష్యూ మరియు కామెడీ మధ్య హిజాబ్ బరాబర్ సినిమా కొంచెం గాడి తప్పిందని చెప్పవచ్చు. రూ. 27 కోసం బ్యాంకుకి వెళ్లిన సామాన్యుడు 2,000 కోట్ల స్కామ్ బయటపెట్టడం మామూలు విషయం కాదు. ఈ ప్రయత్నంలోనే కొన్ని సిల్లీ సీన్స్ తో సినిమాని నింపేయడం వల్ల దర్శకుడి యొక్క లెక్క తప్పిందని చెప్పవచ్చు. సో ఆడియన్స్ అయితే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఫ్రెండ్స్, మీరు కనుక సినిమా లవర్స్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.